హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. కొత్త పాత్రలోకి వాలంటీర్లు, రూల్స్ బ్రేక్ చేయకుండానే వైసీపీ నయా ప్లాన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ 18న వెలువడనుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రతివ్యూహాలైతే రచించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే వాలంటీర్ల విషయంలో వైసీపీ అధిష్టానం ఓ సరికొత్త వ్యూహాన్ని రచించినట్టు తెలిసింది. దీనికి విపక్షాలు ఎలాంటి ప్రతివ్యూహాన్ని రచిస్తాయనేది చూడాలి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ ప్రతివ్యూహాలైతే రచించడంలో తలమునకలై ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ప్రతి విషయంలోనూ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవతలి పార్టీల అంచనాలకు అందని విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్ల విషయంలో వైసీపీ అధిష్టానం ఓ సూపర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్సీపీ ఈ క్రమంలోనే ఓ సరికొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పౌర సేవలను ప్రభుత్వం అందించే పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకి అందించాలనేదే ఉద్దేశంతో వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించింది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన వైసీపీ వీరికి వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే అందిస్తోంది. ఆ రకంగా వాలంటీర్లు గ్రామస్తులకు చేరువయ్యారు. అయితే ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందే వాలంటీర్లను ఎన్నికలకు ఉపయోగిస్తే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని విపక్షాల అనుమానం. దీంతో ఎన్నికల సంఘాన్ని కోర్టును ఆశ్రయించాయి. కోర్టులు, ఈసీ సైతం ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఉపయోగించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఇక పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియమించకూడదని స్పష్టం చేశాయి. అయితే ప్రతి ఇంటికి పరిచయమైన వాలంటీర్ల సేవలను ఎలాగైనా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని సిపి భావిస్తున్నట్లుగా మనకి ఒక సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇందులో భాగంగా పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని భావిస్తున్న వాలంటీర్ యువతతో ముందుగానే రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత వీరిని పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా ఉపయోగించుకునేందుకు టెక్నికల్గా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై విపక్షాలు ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. మరి వైసీపీ ఈ వ్యూహాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కొంటాయనేది చూడాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ మనకి వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త రకమైన వ్యూహాన్ని అయితే రచించినట్టుగా మనకైతే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అయితే రావడం అనేది జరిగింది. దీనిపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయనే విషయం అయితే మనకి లేటెస్ట్ అప్డేట్స్లో రావాల్సి ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.